ఇక నూజివీడులోని రమణక్కపేట ఘటనలో పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. తన భర్త సాయి చందుపై తన తల్లిదండ్రులు దాడి చేసిన ఘటనపై సాయి దుర్గా బిగ్ టీవీతో మాట్లాడింది. భర్తతోనే జీవితం సాగిస్తారని చెప్పారు ఆమె. తనను మనసు మార్చుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేశారన్నారు ఆమె. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. సాయి దుర్గా మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది నిన్న? అంటే సాయి చంద్ చెప్తూ ఉన్నాడు, ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాము, కానీ వాళ్ళు వచ్చి దాడి చేశారని చెప్తూ ఉన్నారు. అంటే తల్లిదండ్రులకు ఇష్టం లేదన్నట్లుగా. అసలు నిన్న ఏం జరిగింది? నిన్న ఆఫీస్కి వెళ్ళాం సార్. తర్వాత పేరెంట్స్ వాళ్ళు వచ్చారు, నన్ను తీసుకెళ్ళి తను కొట్టేసి కట్టేసి నన్ను బలవంతంగా తీసుకెళ్ళారు. అంటే ఆ సమయంలో చెప్తూ ఉన్నారు కదా, సాయి చంద్ అంటే ఇష్టం అన్నట్టుగా మీరు చెప్తున్నట్లుగా తెలిసి కారు దిగి సాయి చంద్ కారు కూడా ఎక్కే ప్రయత్నం చేశారు. ఎక్కాం సార్, కారు కూడా ఎక్కాను, లాగేసుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. అంటే ఎప్పటి నుంచి సాయి చంద్ మీకు తెలుసు? 8 years నుంచి. అంటే సాయి చంద్ మాట్లాడుతూ చెప్తున్నావు సార్, ఇద్దరం ప్రేమించుకున్నాము, ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం అన్నారు, కానీ ఒప్పుకోలేదు తల్లిదండ్రులు అని చెప్తున్నారు. అంటే ఇంట్లో చెప్పారా ఏమన్నా? చెప్పాం సార్, ఒప్పుకొని అన్నారు, అందుకనే వెళ్ళి చేసుకున్నాం. అంటే గతంలో చెప్పినప్పుడు ఏమైనా ఒప్పుకున్నారా, లేకపోతే ఉద్యోగం వచ్చిన తర్వాత ఒప్పుకోలేదు? అంతకుముందు ఒప్పుకోలేదు, జాబ్ వచ్చినప్పుడు ఒప్పుకోలేదు. అంటే సాయి చంద్ హైదరాబాద్లో చికెన్ వ్యాపారం చేస్తూ ఉంటాడు, అంటే పర్లేదా కొంచెం? అంటే మామూలుగా అతను అంటే పోషించలేడు అన్నట్టుగా మీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అట్లా ఏం లేదు, నాకు ఇష్టపడే వెళ్ళాను. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్లో ఏం చెప్పారమ్మా? అంటే ఎటువంటి రక్షణ కావాలని అడగడం జరిగింది? అదే మా పేరెంట్స్ వాళ్ళు ఒప్పుకోరు అని వెళ్ళాము. వాళ్ళకి మా పేరెంట్స్ ఫోన్ చేశారు, మాకు వద్దన్నారు. ఇంకా వాళ్ళ రిలేటివ్స్ వస్తే వాళ్ళు తెలిపారు. అంటే నిన్న తీసుకెళ్ళడం జరిగింది, ఎక్కడ తీసుకెళ్ళి ఏమైనా కొట్టడం జరిగిందా, లేకపోతే ఏమైనా ఒప్పించే ప్రయత్నం ఏమైనా చేశారా అసలు? అడిగారు కానీ కొట్టడం అదేం లేదు. ఏం చెప్తాము, సాయి చంద్తో దాడి చేశారు, మొత్తం అతన్ని స్తంభానికి వేసి కొట్టారు. ఆ సమయంలో మీరు కూడా ఒక రోధిస్తూ ఉన్నారు, పెళ్లి చేసుకున్న వెంటనే ఇటువంటి ఘటన జరగడం ఏం చెప్తారు? నన్ను కొట్టి తీసుకొచ్చారు, తనతో వెళ్దామని కార్లకు కూడా వెళ్ళాను, ఇంకా ఒప్పుకోలేదు, తీసుకొచ్చేసారు. ఇప్పుడు సాయి చంద్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారా? అవును, తన దగ్గరికి వెళ్దాం. ఏదైతే పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్ మీకు పిలవడం జరిగింది, ఇట్లాగా మీరు వచ్చి లెటర్ పెట్టాలి, మీరు మధ్యలో వెళ్ళిపోయారు అనేది కూడా ఒకటి బయటకు వస్తుంది. డ్యూటీ చేసుకుని సార్కి చెప్పేసి వెళ్ళాను. అంటే కొత్త ఎస్పీఎం వచ్చారు, ఆ సార్ వర్క్లో ఉన్నారని నేను చెప్పలేదు, వేరే సార్కి చెప్పేసి వెళ్ళా. అంటే ఏమని చెప్పి పిలిచారమ్మా? అంటే లీవ్ అడుగుదాం చేసాము, లేదు డ్యూటీకి రావాల్సిందే లేకపోతే రిజైన్ చేయమన్నారు. జాబ్ వదులుకోవడం ఎందుకని వెళ్ళాను. వెళ్ళిన ఒక గంటకి మా పేరెంట్స్ వాళ్ళు వచ్చారు. ఏం చెప్దాం అనుకున్నాము మొత్తం అసలు ఈ వ్యవహారానికి సంబంధించి? మీ తల్లిదండ్రులు కూడా ఒప్పిద్దాం అనుకున్నావు, కానీ ఇదంతా జరిగింది, ఏం చెప్తుంది? అడిగాం సార్, ఇప్పటికీ ఒప్పుకొని అన్నారు, అందుకనే వెళ్ళిపోవాలి సార్. సాయి చంద్తోనే వెళ్తావు? అవును. అయితే సాయి దుర్గా చెప్తున్న దాని ప్రకారం మొత్తం తల్లిదండ్రుల్ని ఒప్పించే ప్రయత్నం చేశాము, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశాము, కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అందువల్ల ఒక ఏదైతే సంబంధం కూడా చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెళ్ళి పెళ్లి చేసుకున్నాము, కానీ నిన్న మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఒక్కసారిగా మా పైన దాడి చేశారు, దాడి చేసి అక్కడి నుంచి తీసుకువెళ్ళడం జరిగిందంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికీ సాయి చంద్తోనే ఉంటానంటూ సాయి దుర్గా అయితే చెప్తున్నారు. సురేంద్రతో నరసింహ, బిగ్ టీవీ, న్యూజివీడ్ నుంచి.